కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామం ఆధ్యాత్మిక మరియు కళా వైభవానికి వేదిక కాబోతోంది. శ్రీరామనవమిని పురస్కరించుకుని గ్రామంలోని పురాతన రామాలయంలో 103వ సీతారాముల కళ్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. ఈ వేడుకలతో పాటు గొల్లపల్లి చెల్లయ్య మెమోరియల్ నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో ఉభయ రాష్ట్రాల స్థాయి నాటకాల పోటీలను కూడా నిర్వహించనున్నారు. మండల పరిషత్ అధ్యక్షులు మరియు కళా పరిషత్ బాధ్యులు గొల్లపల్లి బుజ్జి ఈ ఉత్సవాలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నెల 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు పెద్దనాపల్లి జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల క్రీడా మైదానంలో ఈ నాటకాల పోటీలు జరగనున్నాయి. మొత్తం 4 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన జట్లు 9 నాటికలను ప్రదర్శించనున్నాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ప్రారంభిస్తుండగా ముఖ్య అతిథులుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మరియు కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. నాటకాలను ప్రోత్సహించేందుకు ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రదర్శన తిలకించాలని ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి కోరారు. ఇప్పటికే ఈ కార్యక్రమాలకు సంబంధించిన గోడ పత్రికలను కూడా నిర్వాహకులు విడుదల చేశారు. 1923లో నిర్మించిన పురాతన ఆలయంలో శతాబ్ద కాలం పైగా ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. గౌరవ పాత్రికేయ సోదరులందరికీ కూడా ప్రతి సంవత్సరంలాగే 1923లో మా ముత్తాతలు నిర్మించిన రామాలయం దగ్గర 103వ కళ్యాణం చేస్తూ దానితో పాటుగా శ్రీ గొల్లపల్లి చెల్లయ్య మెమోరియల్ నాటక కళా పరిషత్ ద్వారా ఉభయ రాష్ట్రాల ఆహ్వాన నాటక పోటీలని మేమందరం కూడా మా కమిటీ శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవంలో భాగంగా చేపడతా ఉన్నాం. ఈ నాటికలు 9 నాటికల్ని ఏర్పాటు చేసిన సంవత్సరం 4 రోజుల పాటు 27, 28, 29, 30 తేదీల్లో మరి కార్యక్రమాలు చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా మరి పూర్తి స్థాయి పబ్లిసిటీ ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలకి మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరపుల సత్యప్రభ రాజా గారు పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి మొదటి రోజు మరి వారి చేతుల మీదుగా నాటకాలు ప్రారంభించడానికి మరి వారితో పాటుగా గౌరవ జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు, టీటీడీ బోర్డు మెంబర్ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మరి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు, కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాంటి అతిరథ మహారథులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరి తొలి రోజు ఈ కార్యక్రమాలు అన్నింటిలో కూడా వారందరూ కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాలని ప్రారంభిస్తామని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానీకం అంతా కూడా ఈ నాటికలను తిలకించి మరి నాటక కళారంగాన్ని మరి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయాల్సిందిగా సహకరించాల్సిందిగా పాత్రికేయ సోదరులందరికీ కూడా మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.